హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మన ఛానల్లో చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 kg ఫ్రెష్ చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని అందులో 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్, 1 స్పూన్ ఆఫ్ చికెన్ మసాలా పౌడర్, 2 స్పూన్స్ ఆఫ్ కారం, 1 స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్లు అల్లం చిన్నులపాయల కొబ్బరి పేస్ట్, అలాగే 1 కప్పు పెరుగు, కొద్దిగా పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, సగం నిమ్మకాయ, 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని మొత్తం బాగా కలుపుకొని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే రెండు పెద్ద సైజు ఆనియన్స్, 4 పచ్చిమిర్చి ముక్కలుగా కోసుకొని అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి లైట్గా ఫ్రై అవుతున్నాయి అన్నప్పుడు సాల్ట్, కొంచెం కరివేపాకు, వేసుకొని ఫ్రై చేసుకొని ఇందులోనే కొద్దిగా పసుపు, అల్లం చిన్నులపాయల పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిందాకా వేపుకోవాలి. 1 స్పూన్ కారం కూడా వేసుకొని అది కూడా పచ్చివాసన పోయిందాకా ఫ్రై చేసుకొని అందులోనే 3 పెద్ద సైజు టమాటాలు చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకొని ఇవి కొద్దిగా మగ్గినాక ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని ఇందులో కలుపుకోవాలి. ఇందులో వాటర్ ఏమి అవసరం లేదండి, ఇందులో ఉన్న వాటరే సరిపోతుంది. ఇది మొత్తం బాగా కలుపుకొని ఒక 20 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ హై ఫ్లేమ్లో, ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో కనుక ఉంచుకుంటే టోటల్గా 40 మినిట్స్కి మనకి చికెన్ కర్రీ రెడీ అవుతుంది. చూద్దాం ఒక 20 మినిట్స్ తర్వాత. చూసారుగా 20 మినిట్స్ తర్వాత మనం ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయలేదు. ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా పైకి వస్తుంది. ఇది ఇంకొక 20 మినిట్స్ సిమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉంచుకుంటే ఈ వాటర్ అంతా ఇంకిపోయి కూర అంతా దగ్గర పడుతుంది. టోటల్గా 40 మినిట్స్ తర్వాత చికెన్ కర్రీ ఈ విధంగా అయితే ఉంది. ఒక్కసారి నా స్టైల్లో చూసి చేయండి, ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలపండి. సండే స్పెషల్ చికెన్ కర్రీ. ఇప్పుడు మొత్తం బాగా కలుపుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారుగా ముక్క ఎంత జ్యూసీగా ఉందో.
ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాం. చూసారుగా మన చికెన్ కర్రీ. బాయ్.